గర్వం ఉంది, చాలా సంతృప్తి ఉంది. సంతృప్తి దేనికోసం ఉందంటే జై తెలంగాణ అని మొదలుపెట్టినాం, రాష్ట్రం సాధించేటువంటి ఆ టీంలో ఉన్నాం, ప్రభుత్వ ఏర్పాటులో ఉన్నాం, ప్రభుత్వంలో శక్తి మేరకు పనిచేసినాం, ఫలితాలు ఇచ్చినాం, ప్రజలకు కళ్ళ ముందు ఉన్నాయి. తప్పకుండా చరిత్రలో మా 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 పేర్లు మాకు ఉంటాయి. నీవు ఒప్పుకోకపోవచ్చు, నీ వెనక ఉండే చేలాలు ఒప్పుకోకపోవచ్చు, అది మా కిరీటాలతో కూడా మాకు సంబంధం లేదు. మేము ఆ కిరీటాలు కూడా కోరుకుంటలేము. దృష్టిలో పాలమూరు బతుకులంటే రాజకీయ అవకాశాలు కాదు. మా దృష్టిలో పాలమూరు బతుకులంటే ఆ ప్రజల చైతన్యాన్ని పెంచి ఆ ప్రజల అవసరాలు తీర్చేటువంటి ఒక రాజకీయ వ్యూహం ఇవాళ మేము అమలు చేసినాం. మాకు అతృప్తి ఉంది. నీ బోడా సర్టిఫికేట్ ఇవ్వడానికి అవసరం లేదు. రాజకీయాల్లో ఎన్నికల గెలుపులు కూడా పెద్ద అంశం కాదు మా దృష్టిలో. వానాకాలంలో పశువులకు మనుషులకు కూడా నీళ్లు లేని దుస్థితి, దుర్భర పరిస్థితులు, కరువు దుర్భిక్షం నుంచి మండు టెండలో మండు వేసవిలో పాలమూరు అంతటా నీళ్లు బారించినటువంటి మనగాడు కేసీఆర్. మేమందరం ఆయన వెంబడి ఉండి పనిచేసిన వాళ్ళం. అందుకే మాకు ఒకంత గర్వం అని చెప్తున్నా. 4 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిలో కొలికి తీసుకొని వచ్చినాం. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సాగదీయనికైనా మొదలుపెట్టింది ఆ పార్టీలు, సమైక్య రాష్ట్ర పార్టీలు ఆ ప్రాజెక్టులను మొదలుపెట్టిన 4-5 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే క్రెడిట్ మీకే వచ్చేది కదా. కొల్లాపూర్ కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ కొత్తగా చేసింది ఏం లేదు. వేసినటువంటి శిలాఫలకం అటువంటి శిలాఫలకమే ఇంకో నియోజకవర్గంలో వేసింది, 5-6 నెలల కింద వేసింది. ఇలాంటికి ఆ శిలాఫలకం ఎక్కిరిస్తున్నది. మీరు యంగ్ ఇండియా పాఠశాలల పేరు మీద చేస్తున్నటువంటి ఈ ప్రచారం అయితే ఉందో, ముందు ఉండేటువంటి పాఠశాలలు, ఇలా పాఠశాలల మరమ్మతు చేసినటువంటి బిల్స్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి వాళ్ళే కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సప్లై చేసే వాళ్ళే కావచ్చు, హాస్టల్ వసతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ముందు వాటి మీద దృష్టి పెట్టండి. వారానికో 10 రోజులకు ఒక మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవి కాపాడండి. ఇంకా పని చేసి పుణ్యం కట్టుకోండి. పోయిన కాలాలకి తిట్టుడు పురాణం బంద్ చేయండి ఇప్పటికైనా.